హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం ఫ్రాన్సిస్ బేకన్ గారి ఒక మంచి వాక్యాన్ని మననం చేసుకుందాం. ఇది అందరికీ తెలిసిందే, కానీ మరి ఒకసారి చెప్పుకుందాం. ఫ్రాన్సిస్ బేకన్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. వెరీ గ్రేట్ ఇంగ్లీష్ పోయిట్. చాలా గొప్ప విఖ్యాతి ఉన్నటువంటి పోయిట్ ఈయన. ఇది కోర్స్ సమ్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఇట్ మెనీ టైమ్స్, బట్ very prominent and significant quotation in terms of our lives. ఏమిటి అంటే, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ అండ్ ఏ బ్యాడ్ మాస్టర్. మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ అండ్ ఏ బ్యాడ్ మాస్టర్. ఎందుకని గుడ్ సర్వెంట్ అంటే, మనీ ఉంటే చాలు మన జేబులో ఏదైనా చేయొచ్చు, ఏ పనైనా చాలా సులభంగా చేయొచ్చు. ఎలాంటి వాళ్ళతోనైనా ఏ పనైనా చేయించవచ్చు, ఏదైనా కొనవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అలా మన అవసరాలన్నీ కూడా చాలా హాయిగా తీరుస్తుంది. మనీ లేకపోతే ఆ బాధ చాలా దుర్భరంగా ఉంటుంది అన్నమాట. అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ విధంగా మనీ మనకి చాలా సర్వ్ చేస్తుంది. బట్ బ్యాడ్ మాస్టర్ అన్నాడు. బ్యాడ్ మాస్టర్ అంటే చూడండి, ఎందుకని బ్యాడ్ మాస్టర్ అంటే, మనీ ఒక్కోసారి మన మీద ఎక్కి నాట్యం చేస్తుంది. ఏంటంటే, కాని పనులు కూడా చేయమంటుంది, బ్యాడ్ పనులు చేయమంటుంది, తరగమాలిన పనులు చేయమంటుంది. అంటే మనీ ఉంది నా దగ్గర, నేను ఏదైనా చేసేయగలను అని ఇష్టం వచ్చినట్టు చేయటం అనమాట. దాన్ని దుర్వినియోగం చేయటం. ఆ విధంగా చేసి పాడైపోయిన వాళ్ళు ఎంతమంది విపరీతంగా వ్యసనాలకు బానిసలే కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి మనీ అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అని చెప్పి ఫ్రాన్సిస్ బేకన్ గారి దీంట్లో మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్లో నేను అనుకునేవాడిని ఎందుకని బ్యాడ్ మాస్టర్ అని చెప్పేసి, కానీ ఆలోచిస్తే నిజంగానే అది కరెక్ట్ అనిపించింది. మనీ ఉండటం కూడా చాలా అది చాలా దాన్ని ఖర్చు పెట్టడం, దాన్ని ఖర్చు పెట్టడం అంటే చాలా తెలివితో, చాలా చక్కగా ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడం కూడా చాలా చాలా ప్రుడెంట్ డెసిషన్స్ అవసరం అండి. మనీ ఖర్చు పెట్టడం కూడా అంత ఈజీ కాదు. మనీ సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని చక్కగా ఒక పద్ధతిలో ఖర్చు పెట్టుకొని ఉండగలగటం అది చాలా గొప్ప విషయం. అదనమాట ఈరోజు చెప్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్ us meet with another wise word next time. Thank you.